డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రం దీనిలో ఒకేసారి మీ టెస్ట్లో ఇచ్చినటువంటి ఈ ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్స్ గురించి మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుందాం. మనందరూ తెలుసు, క్లోరోఫిల్ కలిగినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఫోటోసింథసిస్ జరుపుతాయి, కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. ఈ ఫోటోసింథసిస్ జరపటం వలన ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఈ కిరణజన్య సంయోగ క్రియ లేక ఫోటోసింథసిస్ జరిపినప్పుడు మొక్కలు అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలని తయారు చేస్తాయి. ఇది ఆహారం తయారు చేసేటటువంటి ప్రక్రియ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ మొక్కల్లో జరగాలి అంటే మొక్కలు 4 పదార్థాలని తీసుకొని వాటి ద్వారా ఈ ఫోటోసింథసిస్ని జరుపుతూ ఉంటాయి. ఫస్ట్ లీవ్స్లోనే ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్, హరిత రేణువులు 1, 2 కార్బన్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేస్తాయి, 2, 3 వాటర్ని తీసుకుంటాయి, 4 సన్లైట్ని తీసుకుంటాయి. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యకాంతి మరియు లీవ్స్లో ఉన్నటువంటి పత్రహరితము లేక క్లోరోఫిల్ ద్వారా ఇవి ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రక్రియని జరిపి వాటి యొక్క ఫుడ్ మెటీరియల్స్ని అవే ఓన్గా తయారు చేసుకుని ఉంటాయి. అందుకే ప్లాంట్స్ అన్నీ కూడా, ఈ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా, ఈ క్లోరోఫిల్ కలిగినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రాప్స్, స్వయం పోషకాలు. ఆటోట్రాప్స్ స్వయం పోషకాలు స్వయంగా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకొని ఇతర వాటిపైన ఆధారపడకుండా జీవిస్తాయి. కాబట్టి ఈ క్లోరోఫిల్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రాప్స్. ఈ ఆటోట్రాప్స్ అయినటువంటి ఈ ప్లాంట్స్కి ప్రకృతిలో చాలా ఈజీగా లభ్యమయ్యేటటువంటి కార్బన్ డయాక్సైడు, నీరు, సన్లైటు, మరి ఆకుల్లో ఉన్నటువంటి హరిత పదార్థంతో అద్భుతమైనటువంటి ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ జరిపి మనకు కావలసినటువంటి, జీవులన్నిటికి కూడా కావలసినటువంటి అద్భుతమైనటువంటి రుచులు కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి, ఔషధాలను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలని ఈ మొక్కలు తయారు చేస్తున్నాయి అంటే మరి ఫోటోసింథసిసే కారణం. మరి ఎంత గొప్ప విషయమో చూడండి. ఈ ఫోటోసింథసిస్ అనేది నిరంతరం ప్లాంట్స్లో జరిగేటటువంటి ప్రక్రియ. మరి ఈ ప్లాంట్స్లో జరిగే ఈ ఫోటోసింథసిస్ ఈ కార్బన్ డయాక్సైడ్ కావాలంటున్నాం ప్లాంట్స్కి,
ఫోటోసింథసిస్ జరపడానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలంటున్నాం, పత్రహరితం కావాలంటున్నాం, నీరు కావాలంటున్నాం, సన్లైటు కావాలంటున్నాం. మరి ఇది నిజమేనా అనేది ఎక్స్పెరిమెంట్స్గా మనం చూపించాలి. వీటిని అంటే ఎక్స్పెరిమెంటల్గా మనం ప్రూవ్ చేయాలి అనేటటువంటి అంశంతో ఒకే చార్ట్లో చక్కగా 4 ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ మీకు ఎట్ ఏ గ్లాన్స్ ఇవ్వటం జరిగింది. చక్కగా పైన కనుక చూసుకొని వాటిని అర్థం చేసుకొని వాటిలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించి మీరు మనసులో వాటిని పెట్టుకుంటే మర్చిపోరు. ఉదాహరణకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హైడ్రిల్లా experiment, hydrilla plants. This experiment show that the oxygen is evolved during photosynthesis. కిరణజన్య సంయోగ క్రియ జరిపేటప్పుడు ఆక్సిజన్ ఇవాల్వ్ అవుద్ది, ఆక్సిజన్ బయటకు వచ్చుద్ది. కరెక్టే. కిరణజన్య సంయోగ క్రియకి కావాల్సిందేమో కార్బన్ డైఆక్సైడ్, బయటికి విడుదల చేసేదేమో ఆక్సిజన్. అంటే ఇక్కడ కనుక ఆక్సిజన్ రిలీజ్ అయితే ఇక్కడ ఫోటోసింథసిస్ జరిగింది అని మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేస్తాం. మరి ఈ ఆక్సిజన్ అనేది వెలువట్టం అనేది మనం ఈ హైడ్రిల్లా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చక్కగా ప్రూవ్ చేస్తాం. మనం అంతకుముందు ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకోవటం జరిగింది. గాజు గరాటులో మరి దాని యొక్క లోపల వైపు అనేక నీటి మొక్కలైనటువంటి హైడ్రిల్లా మొక్కలను పెట్టేసి ఈ గరాట్ యొక్క కాడ పైవైపుకు ఉండేటట్టుగా చేసి ఈ పరికరాల్ని నీరు గల బేకర్లో అమర్చి దానిపైన ఒక టెస్ట్ ట్యూబ్ నిండా వాటర్తో నింపి దాన్ని తలక్రిందులుగా ఈ గరాట్ యొక్క పైవైపున ఉన్నటువంటి కొనవైపు బోర్లించి, ఆ విధంగా బోర్లించినప్పుడు గరాటులో మరియు బేకర్లో కొంతవరకు ఇక్కడున్న టెస్ట్ ట్యూబ్ నిండా కూడా నీళ్లు ఉంటాయి. ఫస్ట్ దీన్ని ఒక స్టాండ్కి అమరుస్తాము. దీన్ని మనం ఎండలో పెడతాము. ఎండలో పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రిల్లా ప్లాంట్స్ వాటర్లో డిజాల్వ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుంది, గ్రహించుద్ది. ఇదంతా కూడా గాజు ఆపరేటర్సే కాబట్టి మనం తీసుకుంది సన్లైట్ లోపలికి వచ్చేసినప్పుడు ఆ హైడ్రిల్లా ప్లాంట్స్ అబ్జర్వ్ చేస్తాయి. ఈ హైడ్రిల్లా ప్లాంట్స్ గ్రీన్గా ఉంటాయి కాబట్టి పత్రహరితము లేక క్లోరోప్లాస్ట్లు ఉంటాయి వాటిల్లో. మరి చుట్టూతా కూడా వాటరే ఉంది కాబట్టి సరౌండింగు వాటర్ అవైలబిలిటీ ఉంది. అంటే ఇక్కడున్న హైడ్రిల్లా ప్లాంట్స్కి వాటర్ అందింది, క్లోరోఫిల్ అందింది, సన్లైట్ అందింది, కార్బన్ డైఆక్సైడ్ అందింది. ఇది వెంటనే ఫోటోసింథసిస్ జరుపుద్ది. జరిపి ఒక రకమైనటువంటి బుడగల వంటి వాయువుని వదులుద్ది. ఈ వదిలిన వాయువు అంతా కూడా ఈ టెస్ట్ ట్యూబ్ పైకి వెళ్ళి నీటి మట్టాన్ని కిందకి నెట్టుద్ది. కిందకి నెట్టినప్పుడు కొంత టైం తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ పైనంతా కూడా కలర్లెస్ గ్యాస్, రంగు లేని ఒక వాయువు ఏర్పడుద్ది. ఆ వాయువు ఏంటి అని తెలుసుకోవడానికి మనం ఆ ఎక్స్పెరిమెంట్ని బయటకు తీసి మండుచున్న అగ్గిపుల్లను కనుక ఈ వాయువులో కనుక పెడితే ప్రకాశవంతంగా మండితే
అది ఆక్సిజన్ అని తెలుసుద్ది. ఈ ఆక్సిజన్ రిలీజ్ చేసింది హైడ్రిల్లా ప్లాంట్స్. ఈ హైడ్రిల్లా ప్లాంట్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేయడానికి కారణం ఇవి ఫోటోసింథసిస్ జరిపినవి. ఇవి ఫోటోసింథసిస్ జరపటం వలన బయటికి ఇవాల్వ్ అయినటువంటి గ్యాసు ఆక్సిజన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ ఆపరేటర్స్ని ఒక్కసారి మనసులో పెట్టుకొని చూస్తే మళ్ళీ మర్చిపోకుండా పూర్తిగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. ఫోటోసింథసిస్ జరిపేటప్పుడు వెలువడే వాయువు ఆక్సిజన్. ఫోటోసింథసిస్కి కావలసిన వాయువు కార్బన్ డయాక్సైడ్. దానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి. ఒక్కోసారి దానికి ఇది వేరువేరుగా రాయటం కూడా చూస్తూ ఉంటాం కాబట్టి అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫోటోసింథసిస్ జరగాలంటే కంపల్సరీ కావాల్సింది కార్బన్ డయాక్సైడ్ గ్యాసే. విడుదలయ్యే వాయువు ఆక్సిజన్, O2, ఆమ్లజని. అది గుర్తుపెట్టుకుంటే దీన్ని చక్కగా ఎక్స్పెరిమెంట్గా విడమర్చి రాయొచ్చు. ఇప్పుడు కొన్ని పాయింట్స్ మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ మీద ఒక చిన్న అవగాహన మనం కల్పించుకొని మనసులో పెట్టుకుంటే దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ని చక్కగా స్టెప్స్ వైడ్గా, పాయింట్స్ వైడ్గా డివైడ్ చేసి రాస్తే ప్రికాషన్స్తో సహా చక్కగా దానికి మంచి మార్కులు పడటానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా చక్కటి అవగాహన అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ చెప్పింది ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఆక్సిజన్ వెలువడుద్ది ఒకటి. ఫోటోసింథసిస్ రెండో ఎక్స్పెరిమెంట్ ఫోటోసింథసిస్ లేక కిరణజన్య సంయోగ క్రియ జరుగుటకు కావలసిన వాయువు కార్బన్ డయాక్సైడ్. కావలసింది కార్బన్ డయాక్సైడ్, విడుదలయ్యేది ఆక్సిజన్. కావలసిన వాయువు కార్బన్ డయాక్సైడ్. ఇది మనకు తెలుసు. ఫస్ట్ దీనిలో స్టార్చ్ లేకుండా కొన్ని రోజులు చీకటి గదిలో ఉంచినటువంటి పాటెడ్ ప్లాంట్ని తీసుకుంటాం. ఈ పాటెడ్ ప్లాంట్లో ఉన్న ఆకుల్లో పిండి పదార్థం లేకుండా చేసి అప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్కి తీసుకుంటాం. ఒక ఆకుని KOH లేక పొటాషియం హైడ్రాక్సైడ్ వేసినటువంటి సీసాలో సగం లోపల సగం బయట ఉండేటట్లుగా ఎండలో అమరుస్తాం. ఎండలో అమర్చిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఈ ఆకుని మనం కట్ చేస్తాం. ఈ ఆకుని సీసాలో నుంచి ఈ స్ప్లిట్ కార్కు నుంచి చేర్చబడినటువంటి రబ్బర్ బెరడా నుంచి ఈ ఆకుని తీసి ఆకుని అయోడిన్ పరీక్ష కనుక చేస్తే సీసాలో ఉన్నటువంటి ఆకు భాగం అన్స్టెయిన్డ్ రీజన్, తెల్లగా పాలిపోయి ఉంటుంది, కలర్లెస్గా ఉంటుంది. కారణం లోపల ఆకులో ఫోటోసింథసిస్ జరగలేదు. ఫోటోసింథసిస్ జరగకపోవటానికి కారణం గాజ్ సీసాలో సన్లైట్ వచ్చింది, వాటర్ వచ్చింది, క్లోరోఫిల్ ఉంది. కానీ ఈ ఆకుకి కార్బన్ డయాక్సైడ్ అందకుండా KOH పీల్చేసుకుంది. KOH అబ్జార్బ్స్ CO2. పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అబ్జార్బ్స్ CO2 which is present in the bottle. మరి లోపల ఉన్న ఆకు భాగానికి కార్బన్ డయాక్సైడ్ అందలేదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగలేదు. బయట భాగానికి గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ కూడా అందింది కాబట్టి ఫోటోసింథసిస్ జరిగింది, కిరణజన్య సంయోగ క్రియ జరిగింది. ఇది అయోడిన్ టెస్ట్లో ఈ బయట ఉన్నటువంటి ఆకు భాగం డీప్ బ్లూగా మారుద్ది. ఇది అన్స్టెయిన్డ్ రీజన్గా తెల్లగా పాలిపోయి ఉంటుంది. కారణం ఈ బయట ఆకు భాగానికి
ఫోటోసింథసిస్ జరగటం వలన డీప్ బ్లూగా మారింది. లోపల ఆకుకి ఫోటోసింథసిస్ జరగలేదు, కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. కారణము ఇక్కడ ఆకు భాగానికి కార్బన్ డైఆక్సైడ్ అందకుండా KOH పీల్చుకుంది కాబట్టి లోపల ఆకు భాగానికి కార్బన్ డైఆక్సైడ్ అందకపోవటం వలన ఫోటోసింథసిస్ జరగలేదు. అంటే కార్బన్ డైఆక్సైడ్ అందకపోతే ఫోటోసింథసిస్ జరగదు. అంటే ఫోటోసింథసిస్కి కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ అవసరము. ఈ ఎక్స్పెరిమెంట్ కార్బన్ డైఆక్సైడ్ అవసరము. ఈ ఎక్స్పెరిమెంట్స్నే మనం ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, ఒక హాఫ్ ఏమో బయట, ఒక హాఫ్ ఏమో సీసా లోపల. ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అన్న ఇదే. ఎక్స్పెరిమెంట్ టు షో దట్ carbon dioxide is necessary for photosynthesis. Carbon dioxide is necessary for photosynthesis. Oxygen is evolved in photosynthesis. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రయోగం. లైట్ పడిన చోటే ఫోటోసింథసిస్ జరుగుద్ది. లైట్ కనుక పడకపోతే ఫోటోసింథసిస్ అనేది జరగదు అనేది మనందరికి తెలుసు. లైట్ పడాలి ఫోటోసింథసిస్ జరగాలంటే. మరి ఈ లైట్ జరగనటువంటి ప్రదేశంలో ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి మామూలుగా సేమ్ స్టార్చ్ లేనటువంటి, పిండి పదార్థం లేనటువంటి పాటెడ్ ప్లాంట్ని, కుండీలో పెరుగుతున్న మొక్కని తీసుకొచ్చి, అంటే దానిలో స్టార్చ్ ఖర్చు అవ్వాలంటే దాదాపుగా ఒక వారం చీకటి గదిలో ఉంచి ఫోటోసింథసిస్ జరగకుండా అంతకుముందు ఆకుల్లో ఉన్నదంతా కూడా ఖర్చు అయ్యేటట్టుగా చేసి అప్పుడు తీసుకొచ్చేసి ఎక్స్పెరిమెంట్కి ఉపయోగించాలి. ఒక ఆకుకి మనం లైట్ స్క్రీన్ అనేటటువంటి స్క్రీన్తో, లేక ఒక బ్లాక్ పేపర్తో, లేక ఒక టేప్తో, ఈ విధంగా ఏదో ఒక షేపు, ఇక్కడ మనం ఎల్ షేపు కట్ చేసాం. ఈ ఎల్ షేప్లో కట్ చేసినటువంటి, దీనికి అంటించేసినటువంటి కరెక్ట్గా అంటుకుపోవాలి. ఇది అంటుకున్నటువంటి ఈ ఆకు యొక్క మనం కట్ చేసినటువంటి ఈ ఆకు ఏ షేప్లో మనం కట్ చేస్తామో ఆ కట్ చేసినటువంటి ఆ పార్ట్ వరకు లైట్ తగులుద్ది ఆకుకి. మిగిలినంతా కూడా ఈ స్క్రీన్ లాగా, తెరలాగా ఈ నల్లటి కాగితం కానివ్వండి, టేప్ కానీ ఏదో ఒకటి వేసేస్తాం కాబట్టి అక్కడికి సన్లైట్ తగలదు. మనం కట్ చేసినటువంటి పార్ట్ వరకు సన్లైట్ తగులుద్ది. అట్లా సన్లైట్ తగిలేటటువంటి చిన్న పార్ట్గా కట్ చేసి ఈ పాటెడ్ ప్లాంట్ని అట్లాగే మనం తీసుకెళ్ళి సన్లైట్లో కొన్ని అవర్స్ ఉంచి, మనం ఎక్కడైతే స్క్రీన్ అమర్చామో ఇక్కడ ఉన్నటువంటి కార్డ్బోర్డ్ లైట్ స్క్రీన్ కానివ్వండి, ఏదో ఒకటి మనం అమర్చినటువంటి ఆ స్క్రీన్ అమర్చిన ఆకుని కొన్ని గంటల తర్వాత కట్ చేసి ఆ స్క్రీన్ని తీసేసి అయోడిన్ టెస్ట్ కనుక చేస్తే స్క్రీన్ ఉన్న చోట సన్లైట్ తగలేదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు. సో నో స్టార్చ్, నో కలర్. ఇక్కడ కలర్ మారదు, వైట్గా పేల్గా ఉంటుంది ఇక్కడ. మరి ఎక్కడైతే ఎల్ షేప్లో కానీ, ఇంకో షేప్లో కానీ, స్టార్ షేప్లో కానీ కట్ చేసిన భాగానికి సన్లైట్ తగులుతుంది కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ జరిగి మరి డీప్ బ్లూ కలర్లో అయోడిన్ టెస్ట్లో ఇక్కడ స్టార్చ్ ఉన్నటువంటి ఈ భాగము డీప్ బ్లూ కలర్లోకి మారుద్ది. అంటే ఫోటోసింథసిస్ జరిగింది. అక్కడ జరగటానికి కారణం ఈ కట్ చేసిన ఈ భాగానికి సన్లైట్ తగిలింది. అసలు స్క్రీన్ లేని ఈ భాగానికి సన్లైట్ తగిలింది. ఇక్కడ సన్లైట్ తగలటం వలన ఫోటోసింథసిస్ జరిగింది. పిండి పదార్థాలు తయారైనవి. అయోడిన్ టెస్ట్లో కలర్ మారింది. స్క్రీన్ పెట్టిన చోట సన్లైట్ తగలేదు, ఫోటోసింథసిస్ జరగలేదు.
అయోడిన్ టెస్ట్లో కలరు మారలేదు, నో కలర్, బికాజ్ నో స్టార్చ్. సో ఇక్కడ మనం చెప్పింది సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ photosynthesis, oxygen is evolved in photosynthesis, carbon dioxide is necessary for photosynthesis. సో ఇక్కడ ఆక్సిజన్ వెలువడుద్ది, కార్బన్ డైఆక్సైడ్ అవసరము, సన్లైట్ సూర్యకాంతి అవసరము కిరణజన్య సంయోగ క్రియ జరగటానికి. మరి నెక్స్ట్ ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంటు, క్లోరోఫిల్ అనేది చాలా ఎసెన్షియల్. క్లోరోప్లాస్ట్ ఆర్ క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటేనే ఈ క్లోరోఫిల్ లేక క్లోరోప్లాస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. మరి ఈ క్లోరోఫిల్ లేక ఈ క్లోరోప్లాస్ట్ కలిగిన లేని ఇట్లా వైట్ ప్యాచెస్ ఉన్నటువంటి మనీ ప్లాంట్ లాంటి కొన్ని క్రోటన్ ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసి చూస్తే ఇక్కడ వైట్ ప్యాచెస్ ఉన్న ఈ ప్లేస్లో ఫోటోసింథసిస్ జరగదు. ఎందుకంటే ఈ వైట్ ప్యాచ్ ఎక్కడ ఉంటుందో అక్కడ క్లోరోప్లాస్ట్లు ఉండవు కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ జరగదు, ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వు. మరి ఈ గ్రీన్ పార్ట్లో క్లోరోఫిల్ ఉంది, ఫోటోసింథసిస్ జరుగుద్ది, మరి ఇక్కడ స్టార్చ్ తయారవుద్ది. మరి ఇది నిజమేనా? ఈ వైట్ పార్ట్లో ఫోటోసింథసిస్ జరగదు ఎందుకంటే ఇక్కడ క్లోరోఫిల్ లేదు. మరి దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తావు? సేమ్ దీనికి కూడా పాటెడ్ ప్లాంట్ని మనం స్టార్చ్ అంతా అయిపోయేటట్టుగా చేసి ఈ ఎక్స్పెరిమెంట్స్కి ఉపయోగించాలి. కాకపోతే ఇక్కడ తీసుకునేటటువంటి ఈ ఆకులన్నీ కూడా ఈ వైట్ స్పాట్స్ ఇలాంటి క్లోరోఫిల్ లేని పార్ట్ ఉన్నటువంటి లీవ్స్ని సెలెక్ట్ చేయాలి ఎక్స్పెరిమెంట్కి. మరి అట్లా ఎక్స్పెరిమెంట్కి సెలెక్ట్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్కి కూడా సేమ్ ఈ పాటెడ్ ప్లాంట్లో తీసుకొచ్చేసి మనం ఎక్కడైతే వైట్ ప్యాచెస్ ఉంటాయో అక్కడ మనం గుర్తుపెట్టుకొని చక్కగా ఇంకేం చేయక్కర్లేదు, తీసుకెళ్ళి ఈ పాటెడ్ ప్లాంట్ని కుండీలో మొత్తం తీసుకెళ్ళి ఎండలో పెట్టేయటమే. మనము ఎక్కడ వైట్గా ఉన్నటువంటి క్లోరోఫిల్ లేని పార్ట్ ఉన్నటువంటి లీవ్స్ని మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఉదాహరణకి లీఫ్ని ఇట్లా గుర్తుపెట్టుకొని ఉన్నాము. ఇక్కడ ఇది వైట్ ప్యాచెస్, నాన్ గ్రీన్ ఏరియా, ఈ అదర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ ఏరియా. మనం ఈ విధంగా నాన్ గ్రీన్ ఏరియా వైట్ ప్యాచెస్ ఉన్నటువంటి ఈ లీఫ్ని పాటెడ్ ప్లాంట్ మీదే గుర్తుపెట్టుకొని కొన్ని అవర్స్ ఎండలో పెట్టి ఫోటోసింథసిస్ జరుగుద్ది. మనం గుర్తుపెట్టుకున్నటువంటి లీఫ్ని అప్పుడు కట్ చేసి ప్లాంట్ నుండి అప్పుడు కట్ చేసి, ఎందుకంటే ప్లాంట్తో ఉన్నప్పుడే లీఫు ఫోటోసింథసిస్ జరుపుద్ది. లీఫ్ ఒక్కదాన్నే కట్ చేసి మనం ఎండలో పెడితే ఫోటోసింథసిస్ జరపదు. కాబట్టి మరి దాన్ని ఇక్కడ ఎండలో పెట్టేసేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ లీఫ్ని తీసుకొచ్చి అయోడిన్ టెస్ట్ చేస్తే తెల్లగా ఉన్నటువంటి ఆ చిన్న చిన్న మచ్చలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతము అయోడిన్ టెస్ట్ కనుక చేసినప్పుడు స్టార్చ్ ఫ్రీ ఏరియాగా ఉంటుంది, అక్కడ పిండి పదార్థాలు లేవు. కాబట్టి అయోడిన్ పరీక్షలో కలరు మారదు, పేలుగా తేలిపోయి ఉంటుంది. మరి మిగిలిన ఏరియా మొత్తం కూడా డీప్ బ్లూ కలర్లో మారుద్ది, ఎందుకంటే ఇదంతా గ్రీన్ ఏరియా. ఈ గ్రీన్ ఏరియా మొత్తం కూడా క్లోరోఫిల్ ఉండటం వలన ఫోటోసింథసిస్ జరిపి అవన్నీ కూడా స్టార్చ్ ఉండటం వలన ఈ అయోడిన్ టెస్ట్లో ఈ డీప్ బ్లూ కలర్లో మారుద్ది. అంటే అక్కడ స్టార్చ్ ఉందంటే ఫోటోసింథసిస్ జరిపింది.
ఫోటోసింథసిస్ జరిపిందంటే ఇక్కడ గ్రీన్ క్లోరోఫిల్ ఉంది. అంటే క్లోరోఫిల్ లేక క్లోరోప్లాస్ట్లు ఉంటేనే ఫోటోసింథసిస్ జరుపుద్ది అని ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ప్రూవ్ చేసాం. మరి వైట్ ప్యాచెస్లో కలర్ మారలేదు, అక్కడ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ జరపలేదు. కారణం అక్కడ ఏ విధమైనటువంటి క్లోరోప్లాస్టులు లేవు, అందుకని ఫోటోసింథసిస్ జరపలేదు. అంటే ఫోటోసింథసిస్ జరపాలంటే కంపల్సరీ క్లోరోఫిల్ అవసరము, క్లోరోప్లాస్ట్లు ఉండాలి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం హరిత పదార్థము ఉంటేనే కిరణజన్య సంయోగక్రియ జరుపుద్దని, సూర్యకాంతి పడితేనే కిరణజన్య సంయోగక్రియ జరుగుద్దని, కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే కిరణజన్య సంయోగక్రియ జరుగుద్దని, కిరణజన్య సంయోగక్రియ జరిగితే ఆక్సిజన్ వెలువడుద్దని 4 ఎక్స్పెరిమెంట్స్ ఒకే చోట చార్ట్లో ఇవ్వటం జరిగింది. ప్రతి పాఠశాలలో ఉండేవి. దీని ద్వారా మనం మనసులో కొన్ని పాయింట్స్ని అర్థం చేసుకొని వాటిని అవగాహన చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్గా డివైడ్ చేసి స్టెప్స్ వైడ్గా ప్రతి పాయింట్ని రాయాల్సిన అవసరం ఉంది. చక్కటి డయాగ్రామ్ వేయాల్సిందే, దానికి కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి. మరి తర్వాత దీన్ని నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవటం కూడా చేయాలి. నిత్య జీవితంలో ఎలా, సన్లైట్ ఉన్న ఏరియాలోనే మొక్కలు పెరుగుతాయి కాబట్టి సన్లైట్ ఎక్కువగా ఉండేటట్టుగా పెట్టి మొక్కలను పెంచాలి. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా గాలి తగిలేటటువంటి ప్రాంతాల్లో ఉంచాలి.